is the last hairpin bend. జాగ్రత్త అన్నని అన్నాను అనియో అనియో అమ్మా అమ్మా అసలు మమ్మీ లాగా ఉన్నారా నేను? మమ్మీ ఇంటికి వెళ్తుంది ఇక స్టార్ట్ ఇక ఉతుకుడు మళ్ళీ స్టార్ట్ రుద్దుతనే ఉంటది ఇక వెళ్ళి ఒక పాట ఒక పాట అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరజ్ అండ్ ఫ్యామ్. ఇక మొదలెడదాం. ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లేచేసాము. ఆల్మోస్ట్ 5:30 కల్లా లేచాము. గుడికి మొన్న దర్శనానికి పద్మనాభ స్వామి వారి దర్శనానికి అయిన తర్వాత మాకు మళ్ళీ ఆల్మోస్ట్ 3 days ఇంకో ఉంటున్నాం కాబట్టి బేసిక్గా మనకి ఇట్లాంటి ఐటినరీ లేనప్పుడే మనం ఇలాంటి గిమ్మిక్లు చేయొచ్చు. సో 3 days ఉన్నాం కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నాం. సో వై నాట్ ఇంకోసారి దర్శనం చేసుకుందాం అని అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి కూడా ఒకసారి ఇంకోసారి దర్శనం చేసుకుంటే బాగుండు కదా అనే ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ మనం ఇంత దూరం రాము. సో ఇవాళ మార్నింగ్ మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని మేము మొన్న దర్శనం చేసుకుంది యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 12 o'clockకి. సో మా మమ్మీ వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి వెళ్దాం అనుకుంటే ఇవాళ ఇలా ప్లాన్ చేసి ఆల్మోస్ట్ 5:30కి అట్లా బయలుదేరిపోయినాం. 6:30కి స్లాట్ ఉంటుంది. 6:30 to 7 ఇక్కడంతా స్లాట్ బేసిస్లో రన్ అవుతుంది. సో 6:30 to 7 స్లాట్కి వెళ్ళి ఇప్పుడే దర్శనం ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. హలో మమ్మీ, కమాన్. కేరళ కుట్టి హోమ్స్ చూపించండి. చూసిర్రా? మంచిగా కేరళ కుట్టిలాగా 2 శారీస్ తీసుకున్నాం మలయాళంవి. అవి కుట్టించుకున్నారు వీళ్ళు. మమ్మీ ఎట్లయింది మమ్మీ దర్శనం? సూపర్ అయింది ఇవాళ. 2 times దర్శనం అయింది. ఎట్లా నెట్టినా నీకు టెంపుల్? మళ్ళీ వస్తావా? మంచిగా అనిపించింది టెంపుల్. అండ్ ఇగో ఇలాంటి అటైర్స్లో మనం యూజువల్గా టెంపుల్స్కి వెళ్ళము. సో ఈసారి ఇలా కొత్త ఫీల్ అనమాట. ఇది కానీ వెనక్కి చూపి మళ్ళీ పూలు కూడా పెట్టుకున్నారు ఇద్దరు. ఓవర్ యాక్షన్ రా నాయన, అస్సలు తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని. ఇప్పుడు వీఆర్ డన్ విత్ ది టెంపుల్. సో కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మనకు ఆల్రెడీ ఇట్లా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి ఇవాళ ఐటినరీ ఏంటి అనేది వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చెప్తాం మీకు. సో ఇవాళ ఏమన్నా ఏదైనా డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాం. లెట్స్ సీ. Embers rising high like a chemical fire. The flame won't die. Intertwine, darling, you and I. సో మేము నెక్స్ట్ వెళ్తున్న డెస్టినేషన్ అండ్ మీరు చూస్తుంది పొన్ముడి. ఇది పొన్ముడి హిల్స్. ఇది మనకి తిరువనంతపురంకి క్లోజెస్ట్ ఉన్న హిల్ స్టేషన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. యూజువల్గా మన ఐటినరీలో కానీ మన ప్లానింగ్లో కానీ ఉండదు. సో ఖచ్చితంగా మీ ఓన్ వెహికల్ ఉంటే ఆర్ మీరు రెంటల్ తీసుకున్నా, మీరు ట్యాక్సీలో ఉన్నా ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఇంక్లూడ్ చేసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఎట్లుంది ప్లేస్? 2 wheelers. 2 wheelerలో వస్తే ఇంకా మజా ఉంటుంది. ఫ్యామిలీ అసలు మొత్తం వెదర్ కూల్ అయిపోయింది. బ్యూటిఫుల్ అయింది ప్లేస్ అయితే. లాస్ట్ ఒక 40 minutes నుంచి ఇలాంటి ఒక ఫారెస్ట్లోనే డ్రైవ్ చేస్తున్నాం. ఇక వెదర్ ఆల్మోస్ట్ మనకి మొత్తం కూల్ డౌన్ అయిపోయింది కింద ఉన్న టెంపరేచర్ కంటే. ఇది మనం పైనకి చాలా ఆల్టిట్యూడ్కి వచ్చాము యాక్చువల్లీ. ఒకసారి చెక్ చేసి నేను ఒకవేళ స్క్రీన్ మీద పెడతా. బట్ దిస్ ఇస్ ఫన్. దిస్ ఇస్ రియల్లీ ఫన్. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ హెయిర్ పిన్ బెండ్. అసలు మీకు ఇవాళ మా అవుట్ఫిట్స్ చూపిలే. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ మీకు చెప్పినట్టు స్టార్టింగ్ మేము పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికే స్టార్ట్ అయినాం. సో దనదన స్టార్ట్ అయిపోయినాం, అందుకే చూపిలే. ఇప్పుడు చూపిస్తా చూడండి మా అవుట్ఫిట్స్ ఆఫ్ ది డే. ఎక్క
మా పప్ప అవుట్ఫిట్. నెక్స్ట్ నెక్స్ట్ ఈనా. సో ఇది మా అవుట్ఫిట్స్ ఇవాళ. యా, సో ఇది నా అవుట్ఫిట్. సింపుల్ అండ్ వెరీ ఎలిగెంట్. సో యా, బ్యూటిఫుల్ ప్లేస్ ఇది పొన్ముడి. ఖచ్చితంగా మనం రావాల్సిన ప్లేస్. మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం వచ్చాం, బట్ మెస్మరైజ్డ్ బై ది డ్రైవ్ అండ్ బై ది డెస్టినేషన్. జర్నీ బాగుంది, డెస్టినేషన్ బాగుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇంకా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం, ఇంకేమన్నా బ్యూటిఫుల్ థింగ్స్ ఉంటే మీకు చూపిస్తా. ఇక్కడ చూడు ఒకసారి మొత్తం క్లౌడ్స్ క్లౌడ్స్తో మొత్తం అసలు మౌంటైన్స్ క్లౌడ్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ. సమ్మర్ సీజన్ అని మర్చిపోయినాం. అదే కదా, హైయెస్ట్ ఆల్టిట్యూడ్, కూల్ ఉంది వెదర్. మేము ఏదైతే అనుకున్నామో ఇట్లా కూల్గా ఉండాలి అది ఇదని. ఎస్, ఇట్స్ గుడ్, నైస్ ప్లేస్. సో బేసిక్గా మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మమ్మీ పాప వస్తలేరు. మేము ఇలాగా నడిచి అక్కడి వరకు వెళ్దాం అనుకుంటున్నాం, క్లిఫ్కి. నేను టీనా. This obsession of mine is fueling the furnace. I'm up all night and we're intertwined. Darling, you and I, and my heart beats cold under your control. Just echoes echo. నేను టీనా ఇద్దరం వచ్చేసినాను, మా పాప కూడా వచ్చేసిండు. సుబ్బు పైకి వెళ్ళిపోయాడు, మేము కూడా పోతున్నాం. కమ్ రే టీనా, కమ్. వస్తుంది ఇప్పుడు ఇంకా జాగ్రత్త రే. హైలెస్ చూసిరా ఇలా కథలు. ఫోటోలకి ఎన్ని పోజులు ఇస్తుర్రు. మోడల్ సూపర్ మోడల్. ఆ పాట కట్ అయిపోతుంది. హడల్ గుండె అమ్మా అమ్మా అసలు మమ్మీ లాగా ఉన్నారా నేను? మమ్మీ మమ్మీ ఎందుకే మమ్మీ ఏం చేస్తావాడు అటు పక్కకి వెళ్తే నేను హరాస్ చేస్తాడు చిన్నపిల్ల అని. కానీ ఎవరికి మమ్మీ ఇప్పుడు ఏం తింటావు లంచ్? ఈడైతే భాషనే రాదు. లంచ్ ఏం తింటావు? సాధ్యం తింటాం, సాధ్యం. ఒక్కపోద్దు కదా పువ్వులు దాగున్న. అరే ఆ మమ్మీ ఎత్తాలరా, నువ్వు కాదు. రాదా సాల్సా ఎథిక్స్ తెలీదా? ఇట్లున్నారు గాయస్. మా మమ్మీ అసలు మమ్మీ మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. లాస్ట్ డే రేపు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సో మేము వేసుకున్న ఐటినరీ అన్నీ కనుక ఇవాళ ఈవినింగ్ అయిపోద్ది. ఇవాళ ఈవినింగ్ ఒక ప్లేస్ ఉంది, అది కవర్ చేసేస్తే కథం. ఇక రేపంతా ఫ్రీ. బీచ్ బేబీ బీచ్కి వెళ్తుంది. బా ఇన్ని రోజుల తర్వాత మమ్మీగా ఇంటికి వెళ్తుంది. ఇక స్టార్ట్ ఇక ఉతుకుడు మళ్ళీ స్టార్ట్, రుద్దుతూనే ఉంటుంది ఇక వెళ్ళి. కానీ మా మమ్మీకి ఇప్పుడు గిన్నెలు కడిగితే వచ్చే ఆనందం మా మమ్మీకి ఇక్కడ వస్తలేదు. అదైతే ట్రూ. మా మమ్మీకి ఇల్లు చూసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, దాంట్లో ఉన్నంత ఆనందం దేంట్లో లేదు. మా మమ్మీ దీంట్లో వస్తలేదు. బ్యూటిఫుల్ పొన్ముడికి బాయ్ చెప్పడమే ఇప్పుడు. స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి 2 hours డిస్టెన్స్. మళ్ళీ దూరం ఉంది, వెళ్ళిపోయి ఇప్పుడు లంచ్ చేయాలి. దిగేటప్పుడు బాగుంటుంది మనం పైకి ఎక్కేదనుకుంటే. ఏదో అనురాగార్ద్ర తీరం അറിയാതെ പുളകം പകരാ എന്തിനു തമ്മിലി സംഗമം കാലമേ
ఇప్పుడే పొన్ముడి హిల్ స్టేషన్ అయిపోయింది. ఇక్కడ మనకి అజముల శివ టెంపుల్ అని చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఏవో ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి, ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అవి ఏంటో తెలీదు, టకటక వెళ్ళి చూడాలి. మమ్మీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ఆ సౌండ్స్, ఏంటి ఆ సెలబ్రేషన్స్ ఒకసారి చూసేద్దాం. క్రేజీ. క్రేజీ కదా. చాలా మనం వచ్చిన టైంకి 12 years కరెక్ట్గా అవ్వడం అనేది అసలు క్రేజియస్ట్ థింగ్. ఇది 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 ఒక్క టెంపులే కాదు. నిన్న అమ్మన్ భగవతి దేవి టెంపుల్ దగ్గర, అత్తుకల్ భగవతి దగ్గర అక్కడ వార్షికోత్సవం జరిగిందా. ఇవాళ ఇది 12 years జరిగింది. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ అంతే. అంటే ఒక గుడ్ టైంకి స్టార్ట్ అయినా మన ఫీలింగ్ అంతే. అంతే అంతే. పద్మనాభ స్వామి వారి దర్శనం 2 సార్లు అయింది. అండ్ ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ జరగడం, ఒక గుడ్ ఫీలింగ్. అక్కడ ఈవెంట్ జరుగుతుంటే కాలు కదుపుతుంది, తెగ డాన్స్ వేద్దాం బాగా, ఎగురుతూనే ఉంది. ఎవర్రా మన ఆపేది? మనకు ఆ సాంగ్స్ అన్ని వచ్చుగా, మలయాళం సాంగ్. ఏంటిది? మలయాళం సాంగ్ ఒక పాట భయ తమిళ్కి మలయాళంకి తేడా తెలుసు. అడి పోలే మనసలాయం. అది తమిళ్ మనసలాయం అనేది మలయాళం వర్డేరా కాదురా, అది తమిళ్ రా. మనసలాయం మలయాళం వర్డే కదా. అయితే మలయాళం రా. అడిపోలే. ఇంకేం విన్నాం బ్రో, అన్ని సినిమాలు చూసినాం కదా, అన్ని క్రైమ్ థ్రిల్లర్ చూసి పాటలు ఏడు నుంచి వస్తాయి. పట్టి అంటే కుక్క, పన్ని అంటే పంది. పన్ని న్యాన్ నిన్ను స్నేహితును నీ మొహ స్నేహికున్ను. ఇక్కడ మన మలయాళంలో మనం ఏమన్నా అనుకో, అన్నని అన్నాను అనియో అనియో. కాలేజ్ మేము ఫ్రైడే రేపు వెళ్తున్నామా, సాటర్డే సండే నా వీక్ ఆఫ్. కరెక్ట్గా ప్లాన్ ఉండే, పర్ఫెక్ట్. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 2 days రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం. పాపం బుడ్డిది వెళ్ళిన వెంటనే కాలేజ్కి సుప్పు మరిగెత్తుకుంటే ఎగ్జామ్ ఉంది. ఇది ఇంకా అసలు వెకేషన్ కంప్లీట్ చేయలేదు. ఒక ఫోన్ తర్వాత ఒక ఫోన్ వస్తుంది అప్పుడే. ఆల్ ప్రాబ్లమ్స్ ఇస్ దిస్ బట్ ఇట్స్ ఓకే. ఐ ఫీల్ సో సారీ ఫర్ హర్. మొత్తం తిరిగేసి ఇవ్వాలా. ఇందాకే డిన్నర్ చేసినాం. అది అసలు రికార్డే చేయలే, ఎందుకంటే మస్తు టైర్డ్ అయిపోయినాం అందరం. సో లాస్ట్ డే డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదైనా డెజర్ట్ తిందామని ఇక్కడ ఫలుదా బాగా చేస్తున్నారు. సో ఫలుదా తిందామని వచ్చినాం. కానీ మా మమ్మీ చూడండి ఎంత అలసిపోయిందో. పొద్దున 9 బయటకు వస్తే, మా పప్ప కూడా ఇద్దరు 9 బయటకు వస్తే ఇవాళ ఎన్నింటి కదా 9, ఆల్మోస్ట్ 12 hours బయటే ఉన్నాం మేము. రూమ్కే వెళ్ళలేదు, ఫుల్ అలసిపోయాం. మా బుడ్డి చూడు పాపం అలిగింది, ఎందుకంటే పాపం దానికి నిద్ర వస్తుంది. చూపి
పాపం దానికి నిద్ర వస్తుంటే మేమే డెజర్ట్ కానీ తీసుకొచ్చినాం. నేను మా మమ్మీ డెజర్ట్ పిచ్చోళ్ళం. నేను ఏం తింటానో మమ్మీ తింటుంది, ఇదేం తినదు పాపం. సో దిస్ ఇస్ అవర్ ఆర్డర్. ఇది తినేసి ఇంకెళ్ళి పడుకోవడమే. సో ఇప్పుడే మ్యాచ్ స్టార్ట్ అయింది, సెకండ్ ఇన్నింగ్స్. సో ఈ మ్యాచ్ ఫినిష్ చేసేసి ఇక పడుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఆన్ దిస్ వెరీ గుడ్ నోట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. This is Suraj and Fam signing off till the next one. Bye.